ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చిన్న పెద్ద పెట్టుబడిదారులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ అవకాశం వచ్చి ఈ సంస్థలల్లో ఉత్పత్తులు పెరిగి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుందని చెప్పి తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆశించారు. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అదే రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క గంట కూడా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా 11 మంది మంత్రులను కూడా తన మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ప్రభుత్వం వడివడిగా వేగంగా కదులుతున్నది కాబట్టి ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికి ప్రజలంతా సంతోషంగా ఉంటారని మేము అందరం కూడా భావించినాం. తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తాడంటే నిజమే అని అనుకున్నాం. మొట్టమొదటి శాసనసభలో కూడా మాయబజారు సినిమా చూపించినట్టుగా అదే విధంగా మాయసభలో ఉన్నవి లేనివి ఉన్నట్టు చూపించినట్టుగా 2.5 గంటలు ముఖ్యమంత్రి గారు ఏక బిగిన తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తాడో అని చెప్తే టీఆర్ఎస్ శాసనసభ్యులు నోరెళ్లబెట్టి ఇనుకుంటూ బల్లలన్నీ కూడా బజాయించిండ్రు. మేము కూడా ఇంతగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే కనీసం కొంతైనా అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తాడని చెప్పి ఆశించినాం. కానీ దాదాపుగా గత 5 నెలల నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఏమైంది? ముఖ్యమంత్రి గారికి బాబు జర్రది ముఖ్యమంత్రి గారికి అబద్ధాలు చెప్పే ప్రాధాన్యతలో పరిపాలన అందించడం అనేది అసలు లేకుండా పోయింది. అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అందమైన అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీని దూషించి ప్రజల కడుపు నింపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలకు, పంటలు ఎండిపోవడానికి, రైతుల ఆత్మహత్యలకు తెలుగుదేశం పార్టీ కారణమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి గారి పర్యటనను గమనించమని చెప్పి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా మొదటి 6 నెలలల్లా రాష్ట్రం కొత్తది, ప్రభుత్వం కొత్తది, కొంత సమయంతో ఈ ప్రభుత్వానికి సహకరిస్తే ప్రభుత్వం కుదుటపడుతుంది, పరిపాలన కొనసాగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో ప్రజలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరి సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో లేవు.